UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ అండి. హాయ్ బిగ్ బాస్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. కొంచెం రొమాంటిక్ గా ఉంది. సోనియాని అయితే డైరెక్ట్ గా పృథ్వీ ముద్దు పెట్టేశాడు. అదైతే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా సంతోషాన్ని ఇచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి సందు దొరికితే చాలు ఎక్కువగా హగ్గులు చేసుకుంటున్నారు హౌస్లో. మరి దీన్ని ఏమనాలి, ఎలా తీసుకోవాలో కూడా తెలియట్లేదు. కానీ ఓకే, ఎంటర్టైన్మెంట్ వైజ్గా అయితే సూపర్ ఉంది. ఆర్య 4 మూవీ గుర్తొస్తుందా? మనం ఆర్య 4 క్రియేట్ చేస్తున్నారు. ఆర్య 4, 3 అన్ని క్రియేట్ చేస్తున్నారు. మనకు లేనిపోని ఆలోచనలు కూడా రప్పిస్తున్నారు. ఎక్స్పెషల్లీ మణికంఠ గారు అది వెనక నుంచి వెళ్ళి ముద్దు పెట్టేయడం యశ్విని కొంచెం టూ మచ్ అనిపిస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం నైనిక మీద కూడా ఓదార్పు యాత్రలా లేదు, అదేదో కాటరాజు ఓదార్పు లాగా ఉంది. హౌస్ లో బాయ్స్ అందరూ అమ్మాయిలు ఎవరు ఏడుస్తారా, ఎవరికి హగ్గిద్దామా అని రెడీగా ఉన్నాడు. మణికంఠ అందరూ కూడా ఎక్స్పెషల్లీ ఒక విషయం గమనించాను నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం మీద. మన నిఖిల్ మీద అందరు కన్ను అయితే ఉంది, లేడీస్ది నాకు క్లియర్గా కనబడింది. అక్కడ వాళ్ళందరూ డిస్కస్ చేసేటప్పుడు కూడా నిఖిల్ని ఒక్కడనే పెట్టి అక్కడ అందరూ ఆడవాళ్ళు రౌండప్ చేశారు. యశ్మిన్ కూడా పిలిచారు ఆ పంచాయతీలోకి. ఏమే యశ్మిన్ నువ్వేమన్నా ఫ్లడ్ చేశాడా నిన్ను అంటే, లేదే ఎప్పుడు లేదు. నిన్నేమని చేశాడంటే విష్ణుప్రియ తలకాయ ఊపుతుంది చేశాడని. ఊరుకోసామి చాలా మంది చూస్తున్నారో ఏం మాట్లాడుతున్నాం అంటే నిఖిల్. తర్వాత అంటే విష్ణుప్రియకి యాక్చువల్గా చాలా మంది మీద ఉంది, పృథ్వీ మీద ఉంది, నిఖిల్ మీద కూడా ఉంది. పృథ్వీ ఏమో యాక్సెప్ట్ చేయట్లేదు. పృథ్వీ పాపం ఫస్ట్ నుంచి కూడా నేను నెగిటివ్ షేడ్లోనే చూశాను, కానీ పృథ్వీని తన క్యారెక్టర్ అంతా తను ఏం మారడం ఇంకా నాకు అర్థమైంది. బయటికి వెళ్ళిపోవడానికైనా సిద్ధమే, కానీ తన క్యారెక్టరైజేషన్ అయితే మారదు. ఆ అగ్రెసివ్నెస్ బై బర్తే వచ్చింది నాకు తెలిసి. నేను ఫస్ట్లో యాటిట్యూడ్ చూపిస్తున్నాడో ఎక్కువ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ రాత్రి టాస్క్లో కూడా చూసుకుంటే మనోడు ఆ బొమ్మలో ఎవరి చీఫ్ క్లాన్లో బాక్స్లో వాళ్ళ ఫోటోలు పెట్టమన్నప్పుడు కూడా నాబిల్ని ఇసిరే విధానం అవన్నీ కూడా అటాకింగ్ ఫోర్స్ ఎక్కువ ఉంది. అంత ఉండొద్దు, అంత ఉంటే మట్టి కష్టం పృథ్వీ. నేను చెప్పేది అదే, అటాకింగ్ ఫోర్స్ ఎలా ఉండాలంటే చూసేలాగా ఉండాలి, జనాలకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఉండాలి. బిగ్ బాస్ ఈ సీజను ఇప్పటి వరకు ఈ వీక్లోనే కొంచెం బజ్ అందుకుంది. 2 వీక్స్ కూడా అదే కూర్చోబడిపోయింది. కాబట్టి ఈ కూతంతా జాగ్రత్తగా గేమ్ ప్లాన్లో స్టార్ట్ చేసినట్టయితే ఈ సీజన్ లెగుతుంది ఖచ్చితంగా, ఈ రోజు నుంచి లెగుతుంది. ఓకే, నైనిక గేమ్ ఎలా అనిపించింది ఈ వీక్? ఎలా అనిపించింది నామినేషన్ నాకు అన్ఫేర్ అనిపించింది. నైనికది చాలా అన్ఫేర్. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరిద్దరూ క్లాన్స్లో చీఫ్స్ కింద డిజాల్వ్ అయ్యారు, మిమ్మల్ని అర్హత లేదని చెప్పినప్పుడు ఆ ఒక్క పాయింట్ని తీసుకొచ్చి నామినేషన్లో పెట్టడం నాకు నచ్చలే. ఆల్రెడీ నాగార్జున గారే చెప్పాడు మీరు చీఫ్స్ కింద డిజాల్వ్ అయ్యారని. డిజాల్వ్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు అదే పాయింట్ని తీసుకొని నైనిక నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. ఇది అన్ఫేర్ నామినేషను. ఇప్పుడు శేఖర్ ప్రసాద్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఎలాగో ఈవిడ అన్ఫేర్ నామినేషన్. ఓకే, సోనియా నామినేషన్ ఎలా అనిపించింది అసలు మీకు? సోనియాది అయితే చాలా జెన్యూన్ అనిపించింది. ఒక్క విషయంలో నాకు టచ్ అయింది సోనియాది. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కాదు నేను చెప్పేది. నామినేట్ చేసేసిన తర్వాత యష్మిని పర్టికులర్ రీజన్ చెప్పింది. మీరు చీఫ్ కింద ఉన్నప్పుడు చీఫ్ లాగా బిహేవ్ చేయలేదు, చాలా చిల్లరగా బిహేవ్ చేశారు, కాబట్టి నేను నామినేట్ చేస్తున్నానని క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్పినప్పుడు యష్మి కూడా అరుస్తుంది కదా. ఆర్గ్యుమెంట్ చేయడానికి ముందు ఉంటుంది, అటాకింగ్ బాగా చేయడానికి. ఎందుకంటే మరి అమర్దీప్ చెల్లెలు కాబట్టి ఆ మాత్రం స్పీడ్ ఉండాలి ఇప్పుడు హౌస్లో, అదే కావాలి. కాకపోతే ఈ టోటల్గా చూసుకున్నట్టయితే ఆ రోజున జరిగిన నామినేషన్ అయిపోయిన తర్వాత సోనియా వెళ్ళి మళ్ళీ యష్మిని కౌగులించుకొని ఓదార్చింది. అది మట్టికి పోయింది. ఆమె అంద నీ మీద నాకు ఏం కోపం పోదు, నువ్వు ప్రతి నామినేషన్లో నిన్ను పెడతా అంది. మణికంఠ అన్నట్టు ఈమెను కూడా అంది, నో ప్రాబ్లం రా, వాట్ ఎవర్ మేబీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వైతే కూల్ అయిపో, ఇది జస్ట్ నామినేషనే, పర్సనల్గా తీసుకోవద్దని అయితే ఓదార్చిన చూడు. అక్కడ ఒకటి బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మనోడు నామినేషన్ టైంలోనే అభయ్ నవీను సెల్ఫ్ నామినేట్ అయ్యాడు చూడు, అది ఒకటి టచ్ అయ్యింది నిజంగా. ఎందుకంటే నిఖిల్కి అవకాశం ఇస్తాడేమో అనుకున్నాడు, యాక్చువల్గా స్వార్థపరులాగానే కనబడ్డాడు మొన్నటి వరకు నాకు. ఈ అభయ్ నవీను యాజ్ ఏ చీఫ్ క్లాన్కి చీఫ్ అయిన తర్వాత యాటిట్యూడ్ మారింది, అతనికి ఒక ధైర్యం వచ్చింది, నేను సేవ్ అవ్వగలను, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని వెంటనే సెల్ఫ్ నామినేట్ అవుతాం. నాకు చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. సింపతి కోసం అయ్యాడంటారా? లేదు అంటే సింపతి అనుకొని ఇంకొకటి అనుకొని యాజ్ ఏ చీఫ్గా అక్కడ ఇద్దరిలో ఒకలే సేవ్ అవుతారు. మీరు మీ ఇద్దరు ఆలోచించుకొని ఒకరైతే నామినేషన్లో ఉండాలన్నప్పుడు
బ్యాక్ స్టెప్ తీసుకోకుండా వెంటనే అక్కడ డిస్కషన్ జరిగితే మళ్ళీ నెగిటివ్ వచ్చేది అబ్బాయికి. అక్కడ డిస్కషన్ కూడా ఎక్కువ జరగాల. అదేదో చేసేది ఇద్దరు చేయొచ్చు కదా అని పక్కెళ్ళి, అరే మూడు సార్లు నేను చూసి చీఫ్గా ఉంటున్నా కాబట్టి ఈసారి నేను కూడా ఏదో ప్రూవ్ చేసుకోవాలి కదరా, నాకెంత ఉందో బజ్ తెలుసుకోవాలి కదా బయట అని అనడం నాకు బాగా అంటే బాగా అనిపించింది. ప్రేరణ విష్ణుప్రియని నామినేషన్ చేసింది. ఆ నామినేషన్ ప్రేరణ విష్ణుప్రియ నామినేషన్ రచ్చ మామూలుగా లేదుగా. అసలు తిట్టుకున్నారు కూడా. యూజ్లెస్ అంటే బ్రెయిన్లెస్ ఫెలో అంటే యూజ్లెస్ ఫెలో ఉంది. ఏముంది అక్కడ అలా. అందుకే ఆ దోశ కూడా ఇసిరేసింది అనమాట. ఈరోజు ప్రోమోలో చూసుకుంటే విష్ణు వెళ్ళినప్పుడు ప్లేట్ పెట్టినప్పుడు ఆ దోశని చాలా వ్యంగ్యంగా వేసింది. ఈమె హట్ అయిపోయింది. హౌస్ మేట్స్ అందరిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టి ఏడ్చేస్తుంది. మరి ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి. ప్రోమోలో అయితే అదే చూపించాడు బిగ్ బాస్. అది ఓదార్పు యాత్రలోకి వెళ్ళిన తర్వాత మణికంఠను వేసుకున్నట్టు కనబడుతుంది అక్కడ. మణికంఠ కూడా వెళ్ళి మధ్యలో నువ్వు అలా మాట్లాడుతావు, అలా రూడ్గా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు ప్రేరణ అంటే, పోరా ఏం చేసుకుంటే చేసుకో, ఏం పీక్కు అంటుంది. అమ్మ ఏం పీకాలో ఏందో నాకు ఏం అర్థం కావట్లేదు. వీళ్ళ భాష చూస్తుంటే ఒక్కోసారి బొక్కలే నువ్వేం చేస్తావు, తొక్కలే నువ్వేం చేస్తావు, బొచ్చులే నువ్వేం పీకుతావు అంటే ఇవన్నీ కూడా కొద్దిగా కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. ఈ వర్డ్స్ అన్నీ కూడా కొంచెం వినడానికి బాగానే ఉన్నాయి కానీ చాలా మంది చూస్తున్నారు కదా, వీళ్ళ మీద నెగిటివ్ షేడ్ అనేది ఎక్కువ ఏర్పడుతుంది. అవును, యష్మి మణికంఠ చాలా నోరు జారేసింది. అయినా మణికంఠ ఏం రియాక్ట్ అవ్వలేదు. నేను చెప్తున్నా, మణికంఠ 2 వీక్స్ నుంచి కూడా కొంచెం పర్లేదు, బెటర్ దెన్. కాకపోతే మనోడికి కొంచెం లవ్ ట్రాక్ నడపాలని అయితే ఖచ్చితంగా బలంగా ఉంది. అది కూడా యష్మితోనే నడపాలని చూస్తున్నాడు. మళ్ళీ నామినేషన్స్లో కూడా మళ్ళీ నాకు అవకాశం దొరకదేమో అని యష్మినే తీసుకోవడం కూడా జరిగింది అక్కడ. నువ్వు అక్కడ యష్మి అంద కూడా, నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నా, నా లవర్ అనుకున్నా, ఐ మీన్ అలా అనుకున్నాను నిన్ను. నేను బాగా ఎక్కువ ఊహించుకున్నాను. నువ్వు సడన్గా ఇలాగ నన్ను నామినేట్ చేస్తావని నేను ఊహించలేదు. యష్మి కూడా అంటుంది కదా, అగ్స్ కేసు అవన్నీ నాకు నచ్చట్లేదు, ఇరిటేట్ అవుతుంది, క్రియేట్ చేసింది కదా. క్రియేట్ అవుతుంది. నేను ఖచ్చితంగా వేస్తారా, నువ్వు ఎన్నైనా చేయరా, నేను ఖచ్చితంగా నేను నామినేషన్లో ఖచ్చితంగా ఉంచుతానంటే ఈడేమో మోస్ట్ వెల్కమ్ అంటున్నాడు. మనకంట చూద్దాం అలా ఎంతటితో ఆగుతుందా లేకపోతే ఈ ప్రేమ వ్యవహారం ముదురుతుందా అనేది చూడాలి. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్లో ఖచ్చితంగా ఆదిత్యం అనుకున్నాను కానీ దేవుడి దయ ఆయనకి అన్నీ కలిసి వచ్చినాయి. ఈ వీక్లో అయితే నామినేషన్లో లేడు. నాకున్నదల్లా ఇప్పటికల్లా నైనికకి ఆ బజ్ ఉందో లేదో తెలీదు. పృథ్వీ, నైనిక, మన అభయ్కి వీళ్ళకి అంత బజ్ ఉందా లేదా అనేది ఓటింగ్లో నాకు తెలియదు. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఒకరైతే ఖచ్చితంగా నామినేట్ అవుతుంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.